హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనము వంకాయ తీగూర చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. వంకాయ తీగూరకు కావాల్సినవన్నీ. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము మసాలా మిక్సీ గిన్నెకి వేసుకుని మసాలా పట్టుకుందామండి. చిన్న చిన్న వంకాయలు ఉన్నాయనేసి కాయలుగా తీగూర చేస్తున్నానండి. మేమైతే వంకాయ తీగూర అంటామండి. ఒక్కో దగ్గర వంకాయ కర్రీ అని కూడా అంటారండి. ఈరోజైతే మనము అలా చేసుకుందామనేసి నేను ఇప్పుడు మసాలా కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇదిగోండి, పచ్చి కొబ్బరి కొంచెం వేసుకుంటున్నాను. ఎర్రగడ్డ కూడా ఒకటి వేసుకుంటున్నానండి. కొంచెం అల్లం ముక్కలండి. ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక తెల్లగడ్డ కూడా వేసుకుంటున్నానండి. ఒక టమోటా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే తెల్ల నువ్వులండి, 4 జీడిపప్పులు, అవి కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడైతే మనము మిక్సీ కూడా పట్టేసుకుందామండి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇందాకైతే నేను మీకు గసాలు చూపించలేదు. ఇప్పుడైతే వేస్తున్నానండి. గసాలు చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా సలవ. వేసుకుంటే మసాలా బాగా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించేసుకున్నామండి. బాండిల్ కూడా పెట్టేసుకున్నాము. ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే పోసేసుకున్నామండి. కొంచెం వేడెక్కనిద్దాం. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు కొన్ని వేసుకుందాము. షాజీరా అండి కొంచెం వేసుకుందామండి. పట్టా లవంగాలు, యాలకులు కొన్ని వేసుకున్నాము. ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నాము. 2 నిమిషాల పాటు వేయించుకున్నామండి. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. 1 నిమిషం బాగా వేయించుకున్నాము. ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ మసాలా దీనిలో వేసేసుకున్నామండి. 10 నిమిషాల పాటు బాగా వేయించుకున్నాము. ఇప్పుడైతే తగినంత ఉప్పు కూడా మనము దానిలో వేసేసుకున్నామండి. చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నాము. 1 స్పూను కారం కూడా వేసేసుకున్నామండి. మసాలా అయితే ఏగుతుందండి. ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకున్నాము. ఈ లోపల మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే కొంచెం మనము ధనియాల పొడి కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడైతే వంకాయలన్నీ తరిగి నేను కడిగి పెట్టేసుకుంటున్నానండి. రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే వంకాయలు కూడా మసాలా వేగిపోయిందండి. వంకాయలు కూడా మనం వేసేసుకున్నాము. ఈ వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఈరోజైతే శనివారం మేము నైట్ భోజనం చేయమండి. చపాతీ అయితే చేసుకుంటాము. దానికి కూడా ఉపయోగపడుతుందని కొంచెం ఎక్కువే చేస్తున్నానండి. ఈ వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము 1 గ్లాసు నీళ్ళు కూడా దీనిలో వేసేసుకున్నామండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కొంతసేపు 10 నిమిషాల పాటు ఉడికించేసుకుందామండి. మూత కూడా పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఉడుకుతుందండి. వంకాయ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ కూడా ఆపేసుకున్నామండి. వేరే బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడైతే వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది. ఈరోజైతే నా వంట ఇంతేనండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కర్రీ కానీ మీకు నచ్చిందంటే నాకు సపోర్ట్ చేయండి. ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. కూర ఎలా ఉందో చూసి ఒకసారి వంకాయ కర్రీ నా వీడియో అయితే ఎంతవరకు పోయిందో నాకు కూడా తెలుస్తుంది. మీరు కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వంట అయితే ఇంతేనండి. ఈరోజు వేడి అన్నము వంకాయ కర్రీ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.